అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనందరికీ ఒక విషాదకరమైన రోజు. ప్రఖ్యాత వ్యక్తిత్వం, మీడియా మేధావి మరియు విజన్ ఉన్న వ్యాపారవేత్త రామోజీరావు గారు ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకి మరియు అనేక మంది అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. రామోజీరావు గారు 16 నవంబర్ 1936న ఆంధ్రప్రదేశ్లోని పుల్లింగోలుకు సమీపంలోని పేటమట్టిలో జన్మించారు. తాను చదువుకున్న తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి విభిన్న రంగాలలో తన ప్రతిభను చాటుకున్నారు. రామోజీరావు గారు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈనాడు ప్రారంభం నుండి ప్రజలకు సమగ్ర సమాచారం అందించే విధంగా నిజమైన జర్నలిజం ఎలా ఉండాలో సూచించాయి. ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక దేశంలోనే ఒక ముఖ్యమైన మీడియా సంస్థగా ఎదిగింది. 1996లో రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నగరంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది. రామోజీ ఫిలిం సిటీ కేవలం సినిమా షూటింగ్లకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రధాన ఆకర్షణగా మారింది. రామోజీరావు గారు రామోజీ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవా రంగాలలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించడంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారు. రామోజీరావు గారు తన జీవిత కాలంలో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఆయనను 2000లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అదేవిధంగా ఆయన చేసిన పర్యాటక మరియు మీడియా రంగాల సేవలను గుర్తించి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందించారు. ఈరోజు రామోజీరావు గారి మరణం మనకి ఎంతో అపురూపమైన వ్యక్తిని కోల్పోయినట్లు అనిపిస్తుంది. కానీ ఆయన చేసిన పనులు, ఆయన చూపిన మార్గం, ఆయన నమ్మిన విలువలు ఎప్పటికీ మన మనసులలో నిలిచిపోతాయి. ఈ వీడియో ద్వారా గొప్ప మానవతావాది, మానవాళికి మార్గదర్శి రామోజీరావు గారికి మా నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. దయచేసి లైక్, షేర్ మరియు మానవ సేవ మాధవ సేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.